నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమయ్యింది. అందుకు తగ్గట్టుగానే నేడు నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. అందుకు అనుగుణంగానే నారాయణపేట జిల్లా బక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా పుష్కర ఘాట్ దగ్గర కృష్ణమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. 5 క్లస్టర్లలో 17 లోక్సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 4238 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతోంది. నారాయణపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కృష్ణానదిలో పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా గ్రామంలో విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 3 రోజుల పాటు యాత్ర సాగుతున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1440 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది.